హలో అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లాగ్. మళ్ళీ నేను వచ్చేసానండి మా అమ్మగారు రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారు రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను పాలకూర వేపుడండి. డెఫినెట్లీ ఈ వింటర్లో మీరు కూడా మా అమ్మగారు చేసినట్టు ఒక్కసారి ఈ పాలకూర వేపుడు రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నా రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే, నా రెసిపీ కాదు మా అమ్మగారి రెసిపీ, ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి. పాలకూర వేపుడు కోసం ఇక్కడ పాలకూర మీకు చూపెడుతున్నానండి. ఇప్పుడు నేను కట్ కూడా చేసుకుంటాను నీట్ చేసుకొని. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇక్కడ స్టవ్ పైన ఇక్కడ మూకుడు పెట్టాను వేడి అవ్వడానికి. ఆయిల్ వేసి కొద్దిగా నూనె వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను మన తరతరాల తాలింపు. మీకు తెలిసిందే కదా, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు అండి. జీలకర్ర ఆవాలు మంచిగా చిట్లాలి. ఇంకా పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొద్ది ద్వారగా కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మంచిగా ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ శనగపప్పు, మినప్పప్పు కొద్దిగా మంచిగా ద్వారగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, కొద్దిగా కలర్ ఇక్కడ చేంజ్ అవ్వడానికి వస్తుంది కదా, అప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పు వేసానండి. ఒకవేళ మీ కిచెన్లో జీడిపప్పు లేకపోతే మీరు ఈ స్టేజ్లో జీడిపప్పుని స్కిప్ కూడా చేయొచ్చు. ఇంకా కొన్ని జీడిపప్పు నేను సైడ్లో తీసుకున్నాను లాస్ట్లో కొద్దిగా గార్నిష్ కోసమని. ఇవన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసి కొద్దిగా మంచిగా ఫ్రై చేస్తున్నాను. మా అమ్మగారు చెప్పేవాళ్ళండి, ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలో ఎప్పుడైనా మనం కొద్ది వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి కొద్దిగా ఎక్కువ వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుందని చెప్పేవాళ్ళు. ఇంకా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు, ఇవన్నీ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ పసుపు, ఇంకా రుచికి తగ్గట్టు ఉప్పు వేసానండి. ఎప్పుడైనా ఆకుకూరలో కొద్ది ఉప్పు స్టార్టింగ్లో కొద్ది తక్కువ వేసుకోండి, కావాలంటే లాస్ట్లో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి మంచిగా దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాను, కలిపాను మంచిగా. ఎందుకంటే పసుపు పచ్చివాసన ఉంటుంది కదా, కొద్ది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చేసిన తర్వాత మీకు చూపెట్టాను కదా, పాలకూరని ఇక్కడ నేను రఫ్లీ చోప్ చేసుకొని నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం పాలకూర వేద్దాము. ఇప్పుడు నేను మూకుడులో కొద్దిగా చేస్తూ పాలకూరని మొత్తం వేసానండి. వేసిన తర్వాత మంచిగా దాన్ని కలిపాను. ఇక్కడ కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇందాక పాలకూర మూకుడు నిండిపోయింది కదా, కానీ ఇప్పుడు కలిపిన తర్వాత పాలకూర మొత్తం దగ్గరికి అయిపోయింది. దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మనం పాలకూరని మంచిగా మగ్గించుకుందాం. ఇక్కడ దాదాపు 7 minutes అవడానికి వచ్చిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను మీకు ఇక్కడ మూత తీసి నేను చూపెడుతున్నాను. చూడండి, పాలకూర మంచిగా దగ్గరికి కూడా అయిపోయింది. మీకు తెలిసిందే కదా, ఆకుకూరలో కూడా వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్తోనే ఈ పాలకూర మంచిగా మగ్గిపోతుంది. ఇంకా సాల్ట్ కూడా వేసాం కదండి, చూడండి సాల్ట్ కూడా కొద్ది వాటర్ వదులుతుంది. ఇంకా ఆకుకూరలో కూడా వాటర్ ఉంటాయి కదా, దాంతోనే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. మనకు సపరేట్గా వాటర్ వేసే అవసరం లేదు. చూడండి, ఇప్పుడు మంచిగా మళ్ళీ నేను కలుపుకున్నాను. కలిపిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కొద్దిగా మూత పెట్టి మళ్ళీ మనం కొద్దిగా మగ్గించుకుందాము. ఈ రెసిపీ చాలా తొందరగానే మీకు 45 minutes లోపే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ టైం కూడా ఒక 6 minutes తర్వాత మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, కింద కొద్దిగా ఆయిల్ కూడా ఇక్కడ కొద్దిగా సపరేట్ అవుతుంది. ఇంకా మంచిగా పాలకూర కూడా కొద్దిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు పాలకూరని అన్నీ మంచిగా కలుపుకుందామండి. కలిపిన తర్వాత ఒక 3 minutes కోసం మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టి కొద్దిగా లాస్ట్లో కొద్దిగా మగ్గించుకుందాం మనం. ఆల్మోస్ట్ ఇక్కడ పాలకూర వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 3 minutes తర్వాత మళ్ళీ నేను పాలకూర మీద మూత తీసి మీకు చూపెడుతున్నానండి. చాలా సింపుల్గా ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ పాలకూర మంచి కొద్ది దగ్గర కూడా అయిపోయింది. ఆయిల్ ఇంకా కొద్దిగా పైకి మీకు కనిపిస్తుంది కూడా కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీకు ప్లేటింగ్ కూడా నేను చేసి సపరేట్ బౌల్లో నేను ఈ పాలకూర వేపుడిని తీసి నేను మీకు చూపెడతాను. మీరు కూడా డెఫినెట్లీ వింటర్స్లో ఒక్కసారి మా అమ్మగారు చేసినట్టు పాలకూర వేపుడిని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, నేను సపరేట్ బౌల్లో ఇక్కడ పాలకూర వేపుడిని తీసి మీకు నేను చూపెడుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే జీడిపప్పు హెల్త్కి చాలా మంచిది కదండి. డెఫినెట్లీ మీ చిల్డ్రన్స్ కూడా మీరు తినిపించవచ్చు. ఒకవేళ లేకపోతే పర్లేదు, మీరు స్కిప్ చేయొచ్చు. చూసారా, హెల్తీ పాలకూర వేపుడు ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు భోజనం టైం కూడా అవ్వడానికి వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు లంచ్ ప్లేటింగ్ కూడా నేను చూపెడుతున్నానండి. మధ్యాహ్నం మా భోజనంలో స్టీమ్ రైస్, పాలకూర వేపుడు, ఇంకా అప్పడాలండి. ఇదే ఒక చిన్న బ్లాగ్ నేను మీకోసం తెచ్చాను. ఒకవేళ నా బ్లాగ్ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మా అమ్మగారి వంటలతో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ.